ఎవరైతే ఈ బ్రహ్మజ్ఞానము బ్రహ్మచింతన కోసం తత్వచింతన చేస్తూ గురువును ఆశ్రయించి శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేస్తుంటారో వాళ్లకు ఈ వాసనలు బలహీనపడిపోతాయి. లోపల దాక్కుంటే అని చెప్పాము ఉదాహరణల్లో, కానీ ఇక్కడ ఇంకా లోపల దాక్కోవటానికి కూడా అవకాశం లేదు. కాలక్రమములో నీ యొక్క శ్రద్ధాభక్తుల చేత, జ్ఞాన మార్గంలో నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ చేత అవి క్రమముగా బలహీనపడి కనుమరుగైపోతాయి వాసనలు. ఇంకా వాటికి నువ్వు చిన్న చిన్నవి కొంచెం కొంచెం శరీర మనుగడ కోసం ఉండే కొన్ని రాగద్వేషాలు వాసనలు ఉంటుంటాయి. అది సహజంగా అవి జరుగుతూ ఉంటాయి. అవి వీడిని బాధించవు. కొత్త వాసనలు మరలా తయారవ్వవు.